2500 ఏళ్ల క్రితం మహాభారత యుద్ధ భూమిలో ఓ యోధుడు నిలబడ్డాడు. అజేయుడు, అమరుడు. అతని పేరే అశ్వత్థామ. ఇప్పటికీ ఈ భూమి మీద ఎక్కడో బ్రతికే ఉన్నాడని నమ్ముతారు. ఈరోజు ఆ రహస్యాన్ని తెరలేపుదాం. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు, యుద్ధశాస్త్రంలో అజేయుడు. పుట్టినరోజే అతని నుదిటిపై వెలిగిన ఆ దివ్యమణి వల్ల అతను దేవతలిచ్చిన శక్తులతో జన్మించాడు. అతని బలము, అతని ధైర్యం పాండవులకైనా కౌరవులకైనా భయంకరమైన శక్తిగా నిలిచి. అశ్వత్థామ శక్తులలో ముఖ్యమైనది అతని అమరత్వం. ప్రపంచం మారినా, రాజవంశాలు మారినా, ధర్మం అధర్మం కథలు మారినా అతను మాత్రం మారలేదు. కానీ ఈ అమరత్వం ఒక వరం కాదు, అతని జీవితం మొత్తాన్ని మార్చిన ఒక శాపం. మహాభారతం చివరి రాత్రి కోపంతో అశ్వత్థామ పాండవుల పిల్లలను చంపాడు. ఈ పని యుద్ధ ధర్మాన్ని దాటింది. అందుకే శ్రీకృష్ణుడు అతనికి ఒక శాశ్వత శాపం ఇచ్చాడు. నీవు ఎప్పటికీ మరణం పొందవు. నీవు గాయపడిన శరీరంతోనే కాలాంతం వరకు ఈ భూమిని చుట్టూ తిరుగుతావు అని శపించాడు. అతని నుదిటిలోని మణి కృష్ణుడు తీసివేశాడు. ఆ రోజు నుంచి అశ్వత్థామ జీవితం ఒక నిత్య యాత్రగా మారింది. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో అశ్వత్థామను చూశామని చెబుతారు. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఒక శివాలయంలో ప్రతిరోజు ఉదయం శివలింగానికి పూలు, పాలు, నీళ్లు ఎవరో సమర్పిస్తారు. అక్కడి పూజారులు చెబుతారు అది అశ్వత్థామే అని. గిరి అడవుల్లో 7 అడుగుల పొడవున్న నుదుటిపై లోతైన గాయం ఉన్న ఒక అతను తమ ముందే నిలుచున్నాడని కొందరు అంటారు. కొంతమంది చెబుతారు అతనే వచ్చి నాకు ఔషధం ఇవ్వండి అని అడిగాడని. శాస్త్రవేత్తలు ఇవి కేవలం కథలని అంటారు, ఎవిడెన్స్ లేదని చెప్తారు. కానీ సాక్ష్యాలు లేకపోయినా ప్రజల నమ్మకం మాత్రం తగ్గదు. ఎందుకంటే ప్రతి కథకి ఒక వేరే కథ ఉంటుంది, ప్రతి నమ్మకానికి ఒక మూలం ఉంటుంది. పురాతన గ్రంథాలు, ఆలయ శిలాశాసనాలు, హిమాలయ మునుల కథలు అన్నీ ఒక మాటనే చెబుతున్నాయి, అశ్వత్థామ ఇంకా ఉన్నాడు. అశ్వత్థామ గాథ మన సంస్కృతిలో ఒక స్మరణ. ధర్మం అధర్మం, కోపం క్షమాగుణం, మంచితనం చెడుతనం, మన జీవితంలో ప్రతి అంశాన్ని అద్భుతంగా చూపించే ఒక అర్థం. అశ్వత్థామ ఇంకా బ్రతికై ఉన్నాడా, లేక ఇది యుగాలుగా మారిన ఒక మాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఎక్కడో అడవుల్లో, పర్వతాల్లో ఒక యోధుడు ఎప్పటికీ నడుస్తూనే ఉన్నాడు. మరిన్ని పురాణ కథల కోసం సత్యాస్ బ్లాగ్ హౌస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.